ஒரு டைம் సైకిల్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖుర్షీద్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ముమ్మిడివరంలో ఉన్న శ్రీ శ్రీ భగవాన్ బాలయోగి గారి గుడి ఈరోజు విజిట్ చేశాం. ఈ గుడి గురించి తెలుసుకుందాం పదండి. ఎదురుగుండగా మనకి శ్రీకృష్ణ వారిది విగ్రహం కనపడుతుందండి. భగవాన్ బాలయోగీశ్వరుల వారు చిన్నతనంలో శ్రీకృష్ణ వారిని పూజిద్దామా ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటుండగా శ్రీకృష్ణుల వారిది నారదుల వారిది 2 విగ్రహాలు తెచ్చుకొని పూజించేవారు. 22వ తారీఖు 6వ నెల 1946 శనివారం రోజున బాలయోగీశ్వరుల వారు తపస్సు ప్రారంభించారు. బాలయోగీశ్వరుల వారు దక్షిణముగా ఉన్న ఇప్పుడున్న గుడికి దక్షిణముగా ఉన్న ప్రదేశంలో తపస్సు చేసుకునేవారండి. అంటే మల్లేపాలెం వెళ్ళే దారిలో ఉంటుంది ఒక ప్లేసు, అక్కడ తపస్సు చేసుకునేవారు కొబ్బరి తోటలో. మన బాలయోగి గారు తపస్సు చేసుకుంటుంటే తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేసేవారండి. తీసుకొచ్చేస్తుంటే ఆయన తిండి ఏం తినేవారు కాదంట, ఓన్లీ పాలు ఒక్కటే తాగి ఉండేవారు. అది కూడా తల్లిదండ్రుల బలవంతం మీద. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ప్లేస్ అండి పెద్ద బాలయోగీశ్వరుల వారు సమాధి అయిన ప్లేసు, జీవ సమాధి అయిన ప్లేస్ అనమాట అండి. ఆయన గుర్తుగా విగ్రహం కూడా చాలా బాగా తయారు చేసి పెట్టారు. ఆ విగ్రహం చెక్కిన మాత్రం చాలా టాలెంటెడ్. ఆ పైన ఈ సమాధి పైన విగ్రహాల ఫోటోలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఒరిజినల్ ఫోటోలు అండి. మనకి ఇక్కడ పులి చర్మం మీద బాలయోగీశ్వరుల వారు తపస్సు చేసుకుంటున్నట్టు కనిపించింది చూసారా, అది ఒరిజినల్ పులి చర్మం అని చెప్పేసి చెప్పుకొచ్చారండి. ఇక్కడ ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం వందలాది మంది వచ్చి ఇక్కడ పూజ చేస్తారండి ప్రతి శనివారం. ఈ సమాధి చూసారా ఎంత అందంగా పూలతోటి అలంకరించారో. ఈ సమాధి పై వ్యూ చూస్తున్నారు మీరు. ఇప్పుడు సమాధి దగ్గరికి ఎవరు వెళ్లకుండా కూడా చాలా జాగ్రత్తలు అయ్యి తీసుకున్నారండి. ప్రతి సంవత్సరం పూజలు జరుగుతాయన్నాను కదండి. ఇదిగో వీళ్ళు వచ్చారు చూసారా, ఇదే విధంగా పెళ్లి కానోళ్ళు పెళ్లి కోసం, ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చూసిన గుడికి పైనుంచి వ్యూ చూద్దాం రండి. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి లోపల పూజ జరుగుతుంది, దాని గురించి తెలుసుకుందాం పదండి. ఈ 2వ గోపురం చిన్న బాలయోగి గారిది. ఇది తపోమందిరం అని అంటారండి. మనం ప్రతి శనివారం పూజలు జరుగుతాయని చెప్పుకున్నాం కదా, ఆ పూజలన్నీ ఇక్కడే జరుగుతాయి. పదండి, లోపల ఏదో పూజ జరుగుతుంది, అడిగి తెలుసుకుందాం రండి. మనం లోపలికి వెళ్ళేసరికి చాలా అద్భుతమైన ఫోటోలు అవి కనిపించాయండి. చూడండి, బాలయోగీశ్వరుల వారు తపస్సు చేస్తుండగా ఉన్నప్పటి ఫోటోలు అండి అవన్నీని. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో జుట్టు అదిని. ఈరోజు ప్రత్యేకత పెద్ద అని చెప్తారు, వినండి. ఈరోజు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సమారాధన, అంటే వారు సజీవ సమాధి అయిన రోజు వైశాఖ శుద్ధ దశమి. ఆయన ఆ యొక్క సమాధిలో ప్రవేశించిన రోజు తిథి ఎవరు మాట్లాడకండి. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు వారు, ఆ ఆదివారమే ఈ రోజు రావడం చాలా విశిష్టత. తర్వాత 432 సంవత్సరాల అందులో రాసి ఉంది కదా ఇన్విటేషన్లో. అది ఎందుకు రాసి ఉందంటే స్వామివారు 1594లోనే జీవ సమాధిలో ప్రవేశించారు. చాలా గ్రంథాల్లో చాలా తారీఖులు రాసి ఉంటారు. అయితే మా స్వామివారి దగ్గర ఉన్న ఆ యొక్క యవన నాగభూషణం గారి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర పుస్తకంలో 1594 ఉంది. ఇదే కరెక్ట్ అని చెప్పారు వారు. 1594 వేసి 1985లో 1594 తీసేసి 391 సంవత్సరాలు అప్పుడు ఆనాడు వారు సమాధి రోజు ఎన్ని సంవత్సరాలు అయిందని మాకు ఇండికేట్ చేశారు. అది ఒక గోరుతో ఒక చోట రాసి ఉంది. తర్వాత వారి చాలా విశిష్టత, ఒకే శరీరంతో వారు 400 సంవత్సరాలు భయపడి తపస్సు చేస్తున్నారు. నేను 40 సంవత్సరాలు చేశాను అని వారు ఆ కమిటీ మెంబర్లకి చెప్పారు. అందరూ వెళ్ళి వారిని దర్శనం చేసుకోండి, వారే వస్తారు. ఆ ధర్మ సంస్థాపనార్థం, ఆ దుష్ట శిక్షణ చేయటానికి వారే వస్తారు, అందరినీ శిక్షిస్తారు. అందువల్ల అందరూ భక్తితో ఆ బ్రహ్మంగారి మీద విశ్వాసంగా ఉండి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పారు. రాబోయే కాలంలో ఏమేమి జరుగుతాయి, బ్రహ్మంగారు ఏమేమి చెప్పారు అవన్నీ కూడా వారి దగ్గర ఉన్న యవన నాగభూషణం పుస్తకంలో రెడ్డింగ్తో అండర్లైన్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు అమలాపురం గెస్ట్ హౌస్కి వచ్చి ఆ గ్రంథాన్ని తెప్పించుకొని
ఆయన వేరే ఇంకో పుస్తకంలో అవన్నీ రాసుకొని మళ్ళీ ఆ గ్రంథాన్ని తిరిగి ఇచ్చేశారు. అది చాలా విశిష్టమైన రోజు. ఈ 432వ సంవత్సరం వారు జీవ సమాధిలోకి ప్రవేశించి ఒకే శరీరం, వారు సజీవంగానే ఉన్నారు. ఇది నిజం, సత్యం. శ్రీమద్ విరాట్ వారు కడప జిల్లా దక్షిణ మల్లాయిపల్లి గ్రామంలో వైశాఖ దశమి భానువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సజీవ సమాధి స్వామివారండి. నేటికి కూడా ఆ బ్రహ్మంగారి గడంలో ఈ రోజున రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాలు చాలా చక్కగా చేస్తున్నారండి. అనేక రాష్ట్రాల నుంచి, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎందరో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జీవ సమాధి రమ్మని లోపలికి పరమ సంభవ రాహిమా కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో భగవత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. వారు ఈ కార్యక్రమం బాగా చేయమని ఉచ్చిమాధవి గారితో చెప్పారు. స్వామివారు కూడా వీరబ్రహ్మం గారు ఇక్కడ భోజనానికి వస్తారు. ఈ కార్యక్రమం చాలా బాగా చేయాలి మీరని ఒక్కరికి ఉచ్చిమాధవి గారిని చెప్పారు. అంటే ఈ పక్కన కూర్చుని భోజనం చేసేది కూడా అయినా అని చెప్పి మనకు మీకు తమిళతో పాటు తెలుగు కూడా తెలుసండి? తెలుసు తెలుసు తెలుసు. ఇప్పుడు మీకు ఇక్కడ భగవాన్ బాలయ్య గారు ఉన్నారని చెప్పేసి మీకు ఎలా తెలిసిందండి? ఇక్కడ మాకు వంశపారంపర్యంగా ఒక్కొక్కరు బిడ్డ పుడితే తల వెంట్రుకలు ఇస్తారు కదా. మా తండ్రి గారు మా అన్నదమ్ములందరికీ ఇక్కడే వెంట్రుకలు ఇచ్చేవారు, చెవులు కుట్టారు. 1959లో నేను పుట్టాను. 62లో నాకు ఇక్కడ చెవులు కుట్టారు. అంటే ఇప్పుడు నాకు వయసు 66 ఏళ్ళు. ఈ 66 ఏళ్ళలో నేను ఏదో ఒక సంవత్సరం వస్తూనే ఉంటాను. వాళ్ళందరూ మా పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి తప్పకుండా ఆశ్రమానికి వస్తాను. ఇక్కడ జరిగే విశేషాల్లో పాల్గొంటాను, మిగతా వారిని ఉత్సాహపరుస్తాను. ఇది చాలా విశిష్టకరమైన ప్రదేశం. ఈ ప్రదేశానికి రావటానికి గత జన్మ ప్రారంభం ఉండాలి. ఆ తర్వాత వారు 18 తత్వోపదేశాలు చెప్పారు, వారు ఆదేశ వాక్యాలు చెప్పారు, వారు ఎవరు, ఎలా జన్మించారు, వారి యొక్క పూర్వాంతరాలని చెప్పారు. అవన్నీ ఈ భూమిలోకి వచ్చి ఇక్కడ ఉండి అన్నీ తెలుసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. అది నా అభిప్రాయం. தமிழ்நாடு சென்னையிலிருந்து வரேன். நான் 3 வயசுலேயே இங்கே வந்துட்டேன். எங்கள் அப்பா கூட்டு வந்தார். இந்த மும்முடிவரம் பாலயோகீஸ்வர சுவாமின்னு சொல்லி சுமார் 40 ஆண்டு காலம் அன்ன ஆகாரம் எதுவும் இல்லாமல் தபஸ் பண்ணார். அப்புறம் அவர் ஸ்ரீகிருஷ்ணர், நாரதர் இந்த 2 பேரையும் வச்சு ஒரு தென்னந்தோப்பில் 22/6/1946 சனிக்கிழமை அன்னைக்கு அங்கே போய் தபஸில் உட்கார்ந்தாரு. அது உட்கார்ந்து தான் அப்படியே அவர் அன்ன ஆகாரம் இல்லாமல் கண்டினியூவாக 40 ஆண்டு 39 சில்லற வருஷம் தபஸ் பண்ணார். ஒவ்வொரு மகா சிவராத்திரிக்கு மறுநாள் அவர் வெளியே வந்து தரிசனம் கொடுப்பாரு. ஒரு வருஷத்துக்கு 1 நாள் மட்டும்தான் தரிசனம். பல லட்சம் பேர்
தரிசனம் பண்ணியிருக்காங்க. 1950 டி பாலசுந்தரம் பிள்ளை ஐஏஎஸ் ஈஸ்ட் கோதாவரி டிஸ்ட்ரிக்ட் கலெக்டர், அதுக்கப்புறம் வி பாலசுந்தரம் ஐஏஎஸ், வி நடராஜன் பிள்ளை ஐஏஎஸ், இன்னும் எத்தனையோ ஐஏஎஸ் ஆஃபீஸருங்க சர்வீஸ் பண்ணியிருக்கிறாங்க. இது ரொம்ப புனிதமான இடம். அவர் இருக்கும்போது அவ்வளவா தெரியல. அவர் தெலுங்குல சொன்னாரு, జన్మరాహిత్యం చేసుకొని మహాస్వర్గమునకు ఐక్యము ఎవరైతే వెళ్ళుదురో ఆ మహనీయునికే అంతా శాశ్వతం. அப்படின்னா ஜன்மராகித்யம்னா பிறப்பே இல்லாத ஒரு பிறவி. எந்த கர்ம செய்தாலும் மறுபடியும் பிறக்கணும், உயர்வோ தாழ்வோ பிறக்கணும். அந்த பிறப்பு இல்லாத பிறவியா எடுத்து எத்தனையோ பிறவி எடுத்து அதுல கடைசி பிறவி அது தெலுங்குல துதி ஜன்முடுன்னாரு. ఆ తుది జన్ముడు ప్రమోదూత నామ సంవత్సరం కార్తీక శుద్ధ విద్య 23/10/1930 பிறந்தார். 22/6/1946 சனிக்கிழமை தபசுல உட்கார்ந்தார். 19/7/85 அவர் சமாதியானதாக தெரிஞ்சது. கதவு திறந்து பார்த்தாங்க. அந்த கணக்கு அவ்வளவுதான். இது ரொம்ப புனிதமான இடம். நீங்க இங்க வந்து அவர் உடலால அவரை இப்ப பார்க்க முடியலனாலும் சூக்ஷ்மமா அது ஜன்மராகித்யம் చేసుకున్న ஐக்கியம்னு சொன்னோம் இல்லையா, அந்த உடலை விட்டதுக்கு அப்புறம் அவரு வேற கடவுள் வேற அப்படின்ற இது தெரிஞ்சிடும். அந்த தபசாலையே அவரு மானவுடு மாதவுடுன்னு சொல்லுவாங்க. அந்த மாதிரி மனித உருவத்தில் இருக்கிற தெய்வம் நரரூப நாராயணுடுன்னு ஒரு ரைட்டர் எழுதினாரு. எத்தனையோ ஹிஸ்டரி புக் இருக்கு அவருக்கு. எல்லாம் ஒரு தடவை வந்து குடும்பத்தோடையோ தனியாவோ ஒரு தடவை வந்து இங்க பிரேயர் பண்ணி அவரை பத்தி தெரிஞ்சுக்கிட்டு நீங்க போய் 10 பேருக்கு சொல்லுங்க. இங்க பணத்துக்கு முக்கியத்துவம் இல்லை. இவ்வளவு பெரிய மகான் இந்த பூமியில பிறந்தாரு. நாம மனிதனா பிறந்ததுனால ஒரு தடவை அவரை போய் தரிசனம் பண்ணா நம்ம பிறவி கொஞ்சம் தன்யமாகும். யாம் பெற்ற இன்பம் பெருகையும் வையகம் சொல்றாங்க இல்லையா, அதனால நான் பெற்ற இந்த அனுபவம் உங்களுக்கு சொல்றேன். நீங்களும் வந்து பாருங்க, உங்க கஷ்டத்தை போக்கிக்கங்க. இது உலகமெல்லாம் தெரியும், விமானமெல்லாம் வரும், எவ்வளவோ விஷயம் எனக்கு தெரியும். நான் இன்னொரு சந்தர்ப்பத்தில் மறுபடியும் உங்களுக்கு சொல்றேன். வணக்கம். தேங்க்யூ சார். என் பேர் சுப்பையா. நாங்கள் சென்னையிலேருந்து வரோம். எங்கள் அப்பாலாம் 60s வராரு. ஒரு டைம் சைக்கிள்லே வந்தால் அப்படி சொல்கிறாங்க. நாங்கள் எங்கள் அப்பாவுக்கு அப்புறம் நாங்கள் ரெகுலராக வந்துட்டு இருக்கோம். எங்கள் வீட்டில் 7 பசங்க எங்கள் அப்பாவுக்கு. நாங்கள் எல்லாம் செட்டில் ஆன பிறகு கண்டினியூஸாக வரோம். சிவராத்திரி எல்லாருமே வந்துடுவோம். அது தவிர மகா சிவராத்திரி, சமாதி பூஜை, வீரபிரம்மேந்திர சுவாமி, சாமியோட பிறந்த நாள், அதுக்கெல்லாம் நாங்கள் ரெகுலராக வந்துட்டு இருக்கோம். சாமியோட அருள் எல்லாருக்குமே கிடைக்கணும். எல்லாரும் வந்து தரிசனம் பண்ணணும். சைக்கிள் எந்த வருஷத்தில் சைக்கிளில் வந்தார்? 65ல் சென்னையில் இருந்துச்சு. ఇక్కడ ముమ్మడి వరకు సైకిల్లో వచ్చారు. 14 పేరు. నాన్నగారి పేరు రాజగోపాల్. అండ్ వాళ్ళ ట్రూప్ ఒక మోర్ దెన్ 10 మెంబర్స్ వచ్చారు. ஒரு 10 பேர் வந்தாங்க. எங்கள் அப்பா பேர் ராஜகோபால். அவர் கூட ஒரு ட்ரூப் ஒரு 10-15 பேர் ஒரு 1 வீக் மேலே ஆயிடுச்சு. சென்னையிலேருந்து இங்கே மும்முடி வர்றதுக்கு சைக்கிள்லேயே வந்தாங்க. அப்பத்துலேருந்து நாங்கள் ரெகுலராக வந்துட்டு இருக்கோம். ఫ్రెండ్స్, మనం ప్రతి శనివారం పూజ జరుగుతుందని చెప్పుకున్నాం కదండి. పూజకి విచ్చేసిన వారందరికీ ఇక్కడ భోజన సదుపాయం జరుగుతుందండి. ఈ పూజకి కేవలం మన ఆంధ్ర నుంచే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఇంకా విదేశాల నుంచి కూడా బాలయోగి గారి దర్శనం కోసం వస్తారండి. సంవత్సరానికి ఒకసారి బాలయోగి గారి తీర్థమని జరుగుతుందండి. ఇక్కడ శివరాత్రి అయిన మరుసటి రోజు, ఆ రోజు బాలయోగీశ్వరుల వారి దర్శనం ఉంటుందండి. ఆ దర్శనానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక వేర్వేరు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు ఫ్రెంచ్ నుంచి కూడా వస్తారండి. ఫ్రెంచ్ నుంచి కూడా వస్తారు. మనం చూపిస్తున్న ఈ మండపం ప్రత్యేకత ఏంటంటే, బాలయోగి గారి చరిత్ర ప్రతి స్తంభం మీద చిత్రీకరించబడి ఉంది. ఈ స్తంభాలు ఒక్కొక్క కథ చెప్పుకొస్తాయి మనకి. ఆయన జీవిత చరిత్రలో ఏం జరిగింది ఏంటనేది. బాలయోగీశ్వరుల వారి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ ఈ స్తంభాలపై చిత్రీకరించి ఉంది. మీరు ముమ్మిడివరం బాలయోగీశ్వరుల వారి గుడికి దర్శనానికి వచ్చినప్పుడు ఈ చిత్రాలన్నీ చూసి తరించవలసిందిగా కోరుచున్నాను.
నేను ఈ 15 నిమిషాల్లో బాలుగీశ్వర్ల వారి జీవిత చరిత్రని చెప్పలేకపోయాను. మీరు స్వయంగా వచ్చి ముమ్మిడివరం బాలుగీశ్వర్ల వారిని దర్శించుకొని ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.